ఫర్ ఎగ్జాంపుల్ చాలా కన్సల్టెన్సీస్ చూస్తున్నాం. స్టూడెంట్స్ కూడా నాకు కంప్లైంట్ చేశారు, లైక్ ఈ వీసా వచ్చిన తర్వాత అసలు మాకు వాళ్ళు ఎవరో కూడా తెలియట్లేదన్న, మాకు పొజిషన్ బాగాలేదని. నాకు తెలిసిన కన్సల్టెన్సీస్ నా ఫ్రెండ్స్ రీచ్ అయిన కన్సల్టెన్సీస్ కొన్ని ఉన్నాయి. అవి కొత్త వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తాం అంటే సడన్గా ఇప్పుడు కొత్త వాళ్ళు చూసి అప్పుడు ఆ కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు సో అండ్ సో పర్సన్ మిమ్మల్ని వీడియో తీశారు, సో అండ్ సో పర్సన్ ఇట్లా ఒక బయట ఇచ్చారు అని చెప్పి అడిగినప్పుడు కాల్ చేయమని చెప్పండి. ఎందుకంటే హలో ఫ్రెండ్స్, సహస్ర ఓవర్సీస్ నుంచి అయితే ఇంకొక అతను గ్రాడ్యుయేట్ అయ్యారనమాట. అతని పేరు సిద్ధు. సో ఒక్కసారి అసలు కన్సల్టెన్సీ ఎట్లా సపోర్ట్ చేసింది స్టార్టింగ్ నుంచి వీసా ప్రాసెస్ వరకు ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సిద్ధు బ్రో. హాయ్ హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఎలా కన్సల్టెన్సీ నీకు సపోర్ట్ చేసింది వీసా వచ్చే వరకు కానీ, లైక్ ఎట్లా? యాక్చువల్లీ నేను విజయవాడ నుంచి వచ్చాను. సో విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఏంటంటే అక్కడ లోకల్ కన్సల్టెన్సీ చాలా చూస్తారు, అట్లా రెప్యూటెడ్ కన్సల్టెన్సీస్ కానీ లేదంటే స్టార్ రేటింగ్ చూస్తారు. బట్ నేనేంటంటే ద బెస్ట్ చూస్తున్నాను. నాకేంటంటే రేటింగ్ రివ్యూస్ కాదు, ఎవరైతే మనకి హెల్ప్ఫుల్గా ఉంటారో, ఎవరైతే మనకి లేట్ నైట్ అయినా సరే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కాల్ చేసినా సరే మనకు రెస్పాండ్ అవుతారో, సో వాళ్ళని చూస్ చేసుకున్నాను. సో అట్లాగా పవన్ దగ్గరికి వెళ్ళాను. సో డే 1 నుంచి టిల్ డేట్ వరకు నేను ఏది కావాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే కాల్ చేస్తే ఆన్ ద స్పాట్ రెస్పాండ్ అవుతాడు. లేదంటే సజెషన్స్ కావాలన్నా సరే, ఇంకోటి కావాలి, హెల్ప్ కావాలన్నా సరే మొత్తం సెట్. అంటే స్టిల్ ఇప్పుడు వరకు పవన్ అన్నతో కానీ సహస్ర ఓవర్సీస్ వాళ్ళతో కానీ కాంటాక్ట్లో ఉన్నావా లేదా? ఫోన్ పక్కన ఉంది. నేను ఇవాళ మార్నింగ్ 10:30 కూడా కాల్ చేశాను, మాట్లాడుకున్నాను. ఎందుకంటే డే లైక్ వీక్లీ 4 to 5 times కాల్ మాట్లాడతాను. అంటే జనరల్లీ స్టూడెంట్స్కి అంటే కేర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కన్సల్టెన్సీస్ చూస్తున్నాం. సో వాళ్ళు కేర్ తీసుకుంటున్నారా లేదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా నాకు కంప్లైంట్ చేశారు, లైక్ ఏంటంటే తర్వాత కాంటాక్ట్లో లేరన్న, ఈ వీసా వచ్చిన తర్వాత అసలు మాకు వాళ్ళు ఎవరో కూడా తెలియట్లేదన్న, మాకు పొజిషన్ బాగాలేదని. సో పర్టికులర్గా సహస్ర ఓవర్సీస్ ఎలా ఇప్పుడు వరకు మీతో ట్రావెల్ చేస్తుంది? సో నాకు తెలిసిన కన్సల్టెన్సీస్ అట్ ది సేమ్ టైం నా ఫ్రెండ్స్ రీచ్ అయిన కన్సల్టెన్సీస్ కొన్ని ఉన్నాయి. అవి నేమ్స్ నేను చెప్పను. ఎలా ఉంది అంటే వాళ్ళు, మీరు అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు ఏదైనా హెల్ప్ చేస్తాను, మీకు పార్ట్ టైం జాబ్స్ కావాలా లేదంటే మీకు అసైన్మెంట్స్ కానీ వర్క్లో కానీ ఏదైనా సరే హెల్ప్ కావాలి, మీకు హెల్ప్ చేస్తానని చెప్పారు. బట్ వెళ్ళిన తర్వాత అది మాకు సంబంధం లేదు, మీరు కావాలంటే చేంజ్ అయిపోండి మాట్లాడారు. బట్ పవన్ అట్లా అయితే కాదు. ఎందుకు అంటున్నా అంటే మనోడు మన బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాడు, మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే మన సిచ్యువేషన్ మొత్తం చెక్ చేసేసి మనకి ఏది సూట్ అవుతుంది, ఫ్యూచర్ ఏది బాగుంటుంది అది తను చూస్ చేస్తాడు. సో ఒక్కసారి మనం తను చెప్పిన మాట విని మనం వస్తే వెల్ అండ్ గుడ్. ఆబ్వియస్లీ పవన్ అన్న మాటలు వింటూ నీట్గా ప్రాసెస్ వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే కనుక పర్టికులర్గా బాగుంటుంది అయితే అంట. అండ్ స్టిల్ చాలామంది కంప్లీట్ చేశారు గ్రాడ్యుయేషన్, అండ్ ఇప్పుడు ఇంకా ఫర్దర్ స్టడీస్కి చాలామంది స్పాన్సర్షిప్స్ వచ్చినాయి. అండ్ ఇంకా ఇప్పుడు ఫర్దర్లీ మీరేం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు బ్రో అండ్ ఫ్యూచర్ లైక్? ఆల్రెడీ నేను మధ్యాహ్నం మాట్లాడని చెప్తున్నా కదా, మార్నింగ్ మాట్లాడాను సో పవన్తోనే. సో ఫ్యూచర్ గురించి కూడా తనతో డిస్కస్ చేశాను. తను ఒక ఏదైనా ప్లాన్ చెప్తే అది ఫాలో అవుతాను. ఇప్పుడు ఒకటి ఎట్లా ఉండిద్ది అంటే ఏంటి, ప్రతి ఒక్కటి మీరు తన మీద డిపెండ్ అవుతున్నారా అంటే, మీకు ఓన్ గోల్స్ ఏం లేవా అట్లా అని కాదు. ఓన్ గోల్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఏ కంట్రీ ద బెస్ట్ కంట్రీ తను చూస్ చేస్తాడు, గోల్స్ అని మేము ప్రిపేర్ చేసుకుంటాము. ఓకే. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ బ్రో, అండ్ సహస్ర ఓవర్సీస్ని పీపుల్కి రికమెండ్ చేస్తావా లేదా, లైక్ ఫర్దర్లీ తర్వాత పీపుల్కి? ఆబ్వియస్లీ నువ్వు చెప్పే ఆన్సర్ నాకు తెలుసు, కానీ నీ నోట్ నుంచి వినాలని నాకైతే ఉంది. ఓకే. తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరికి తెలియని విషయం, ఇప్పుడు మనం చేస్తున్నామా లేదా అనేది నాకు తెలుసు, తనకు తెలుసు. పబ్లిక్ చెప్పాలి అంటే నేను 100కి 101% సజెస్ట్ చేస్తాను. కొత్త వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తావు అంటే, సడన్గా ఇప్పుడు కొత్త వాళ్ళు చూసి మన వీడియోస్ చూసి లైక్ సడన్గా కన్సల్టెన్సీని అప్రోచ్ అయితే లైక్ వాళ్ళకి నువ్వు ఏం సజెషన్ ఇస్తావు? కొత్త వాళ్ళు చూస్తారు, వాళ్ళకు డౌట్ వస్తుంది, ఎట్లా అంటే నిజంగానే వీళ్ళు కావాలని రీల్స్ చేస్తున్నారు లేదంటే జెన్యూన్ అని చెప్పి అడుగుతారు. బట్ అప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేమ్స్ అని పబ్లిష్ అవుతుంటాయి. అట్ ది సేమ్ టైం అప్పుడు ఆ కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు సో అండ్ సో పర్సన్ మిమ్మల్ని వీడియో తీశారు, సో అండ్ సో పర్సన్ ఇట్లా ఒక బయట ఇచ్చారు అని చెప్పి అడిగినప్పుడు కాల్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు 24/7 ఇక్కడ యూకేలో ఉండే వాళ్ళ నెంబర్స్ అన్నీ రీచబుల్గానే ఉంటాయి. కాల్ చేయండి, మాట్లాడండి. వాళ్ళకి ఏమైనా ఒక నీడ్ వస్తే అది మీకు ఫుల్ఫిల్ కాకపోతే అప్పుడు మీరు బ్లేమ్ చేయొచ్చు. ఓకే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, కన్సల్టెన్సీ ఇప్పుడు వరకు నీకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉందని అంటావు, ఈవెన్ దో నేను కూడా ఆ కన్సల్టెన్సీయే. సో మేమందరం లైక్ ఇప్పటికీ స్టిల్ ఒక యూనిటీలో ఉన్నాము. అండ్ ఇంకొక విషయం, మనకి గెట్ టుగెదర్ గురించి నీ నోటితో వినాలని ఉంది. ఎప్పుడు బయలుదేరే ముందు అక్కడ ప్రతిసారి పెడతాడు కదా, సో దాని గురించి ఒక 2 words ఏదన్నా అంటే కొత్త వ్యూవర్స్కి అర్థమయ్యేలాగా.
ఎట్లా అంటే ఒక బ్యాచ్ ప్రిపేర్ అయినప్పుడు ఆ బ్యాచ్ బయలుదేరే ముందు కన్ఫర్మ్గా ఒక రెస్టారెంట్కి లేదంటే ఒక ప్లేస్కి తీసుకెళ్ళిపోయి అందరూ ఒక కంట్రీకి ఒక ప్లేస్కి ఒక యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క యూనివర్సిటీని ఒక బ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ ఒక యూనివర్సిటీ అనుకోండి, ఆ 5 మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో అండ్ సో ఇది నువ్వు ఇది నేను అని చెప్పేసి. సో ఇట్లా ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలో మేము లైక్ వచ్చిన గ్రూప్లో చూసుకుంటాము. సో మాకేమైనా నీడ్స్ ఉండి ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ అయిపోతాయి. వన్స్ ఇక్కడ కాలేదు లైక్ ఇక్కడ కూడా అవ్వట్లేదు అంటే అప్పుడు తనని కాంటాక్ట్ అవుతాం. అప్పుడు ఏంటంటే తను ఇంకో సజెషన్ ఇస్తాడు మనకి. సో అదైతే మనకి బాగా యూజ్ అయింది నా పరంగా కానీ లేకపోతే సిద్ధు బ్రో పరంగా కానీ. సో ఆ ప్రాసెస్ ఏదైతే చేస్తాడో సో అదైతే బాగా యూజ్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.